మ్యాట్రిసెస్ చాప్టర్లో ఇది సెకండ్ క్లాస్ అమ్మా. ప్రీవియస్ క్లాస్లో మనం ఫండమెంటల్స్ నేర్చుకున్నాం. సో ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ అనే మ్యాట్రిక్స్ ఇదైతే దాని యొక్క ట్రేస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ట్రేస్ మనం కనుక్కోవాలి అంటే ముందు దీనికి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏంటో తెలియాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే A11, A22, A33 ఇలా. మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే చూడండి, ఇలా క్రాస్గా ఉన్నది ప్రిన్సిపల్ డయాగ్నల్ అవుతుంది. ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే వచ్చిందే ట్రే అవుతుంది. మరి ఈ ఎలిమెంట్స్ ఏంటి? ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఆర్ అని చెప్పి ఈ ఎలిమెంట్స్ని ముందు రాసుకోవాలి. 1 - 1 1. ఆ తర్వాత ట్రేస్ ఫార్ములా రాసుకోవాలి. ట్రేస్ ఆఫ్ ఏ లేదా టీఆర్ బ్రాకెట్ పెట్టి ఏ, ఇది కూడా ట్రేస్ ఆఫ్ ఏ అనే చదువుతారు. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఆ ఎలిమెంట్స్ని యాడ్ చేయడమే. యాడ్ చేస్తే ఇందులో +1 ఇక్కడ -1 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనకి ఇక్కడ 0 అయిపోతుంది, మిగిలిందంతా 1. అది రాసుకోండి. సో మనకు వచ్చిన రిజల్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. అది రాసి దాని బాక్స్ డ్రా చేయండి. అక్కడితో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. 1 మార్క్ వస్తుంది ఎగ్జామ్లో. నెక్స్ట్, ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చారు, -5 కనుక్కోమన్నారు. ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. అంటే స్కేలార్తో మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తున్నాం. సో బై ద డెఫినేషన్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఏంటన్నది ఫస్ట్ స్టెప్ రాయండి. నెక్స్ట్, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని రాయాలి. నేను రాయలేదు, మీరు మాత్రం రాసుకోండి. గివెన్ ఏ ఈక్వల్ టు అని రాయండి. ఆ నెక్స్ట్ మనం ఏమైతే ఫైండ్ అవుట్ చేయాలో అది రాయండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? -5 ఇంటూ ఏ. నేను ఇక్కడ ఏ ఎందుకు రాయలేదంటే ఫస్ట్ ఏ ఇలా ఈ ఏ ప్లేస్లో ఈ వాల్యూ ఇక్కడ రాయాలమ్మా. ఏ ప్లేస్లో ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఆ మ్యాట్రిక్స్ ఇక్కడ రాయాలి. సో -5 ఇంటూ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ప్లేస్లో ఈ మ్యాట్రిక్స్ రాసాం. స్కేలార్ మల్టిప్లికేషన్ ఏముంటుందంటే మ్యాట్రిక్స్కి బయట ఉన్నటువంటి ఏ స్కేలార్ అయితే ఉందో అది మ్యాట్రిక్స్ లోపలికి కనుక ఎంటర్ అయితే మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ ఈ స్టెప్ చూపించడం అందుకని ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ -5 లోనికి ఎంటర్ అయిన తర్వాత ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది. చూడు, -5 ఇంటూ 4, -5 ఇంటూ -5, -5 ఇంటూ -2, -5 ఇంటూ 3. రెండోది ఏంటి? ఎలిమెంట్ ఏ ప్లేస్లో ఉందో మనం మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా అదే ప్లేస్లో వేయాలి. ఇక్కడ ఎలిమెంట్ A11 కాబట్టి మల్టిప్లై చేసిన వచ్చిన రిజల్ట్ A11లోనే నోట్ చేసాం. ఈ ఎలిమెంట్ చూసుకుంటే A21, మనం మల్టిప్లై చేసిన రిజల్ట్ A21లోనే నోట్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్ మీకు వచ్చి అనుకుంటున్నాను, అయినా ఒకసారి చెప్తాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 4s 20, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s 25, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s 10, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 3s 15. సో దీన్ని మళ్ళీ విడిగా రాసుకుని, అంటే మనం ఎక్కడైతే బయలుదేరామో అది లెఫ్ట్ సైడు, మనకు వచ్చిన రిజల్ట్ రైట్ సైడు రాసుకుని చక్కగా బాక్స్ డ్రా చేసుకుంటే కరెక్షన్ చేసేటువంటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇది చూసుకుని రైట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, దానికి ఎడిటివ్ ఇన్వర్స్ కావాలంట. ఎడిటివ్ ఇన్వర్స్ మనకి ఆల్జీబ్రాలో ఏంటి? ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ -a, బీకి -a. ఒకవేళ 10 ఇస్తే దానికి -10, -20 ఇస్తే దానికి +20. అంటే ఇచ్చినటువంటి వాల్యూకి మైనస్ని యాడ్ చేస్తే, ఓకేనా? మైనస్ని యాడ్ చేయడం అంటే మళ్ళీ మీరు ప్లస్ మైనస్ అనుకుంటారేమో. ఇచ్చినటువంటి వాల్యూకి ఆపోజిట్ సైన్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ముందు డెఫినేషన్ రాసుకోండి. ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ -a. -a అంటే అర్థం ఏంటి? -1 ఇంటూ ఏ అని. సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లం మోడల్లో వచ్చేసిందిగా. అంటే స్కేలార్ ఇంటూ మ్యాట్రిక్స్. స్కేలార్గా రాస్తాం. ఏ ప్లేస్లో ఈ మ్యాట్రిక్స్ని బట్టి నోట్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్రాబ్లంలో ఈ -1 ఏదైతే ఉందో ముందు ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేసినట్టు చూపించా. ఇప్పుడు నేను డైరెక్ట్గా చేసేస్తాను, అంటే ఆన్సర్ చేసేస్తాను. -1 ఇంటూ i, -i, -1 ఇంటూ 0 0, -1 ఇంటూ 5 -5, -1 ఇంటూ -i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ i అంటే +i. ఇలా వస్తుంది. ఒకవేళ సింపుల్గా చేయాలి అనుకుంటే -1 అని ఉంది అంటే అనుకోండి, ఆ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి సైన్స్ మారిస్తే సరిపోతుంది. మైనస్ కదా, మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతాయి? గుర్తులు మారిపోతాయి. సో +i
మైనస్ ఐ అవుతుంది. జీరోకి ప్లస్ మైనస్ ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాయడమే. +1 -1 అవుతుంది. -i +i అవుతుంది. +2 -2 -1 +1 1 -1 5 -5 అలా సైన్స్ మారిపోతాయి. సో మళ్ళీ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అని రాసుకుని రిజల్ట్ రాసుకుని దానికి బాక్స్ డ్రా చేసేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ అనే మ్యాట్రిక్స్ దీని యొక్క ఆర్డరు 2 rows కాబట్టి 2/3. దీని ఆర్డర్ చూడండి, 2 rows ఉన్నాయి, కాలమ్స్ 3 ఉన్నాయి కాబట్టి 2/3 అనేది దీని ఆర్డర్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసి ఎక్స్ అనేటువంటి మ్యాట్రిక్స్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుందని ఇక్కడ కండిషను. సో మనం ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా వాటి యొక్క ఆర్డర్ ఈక్వల్గా ఉండాలి. ఏ ఆర్డరు 2/3 అని చెప్పాం, బి ఆర్డర్ 2/3 అన్నాం కాబట్టి ఎక్స్ ఆర్డర్ కూడా కంపల్సరీ 2/3 అయితేనే మనకి ఈ ఆపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఆ స్టెప్స్ రాయాలి. ఫస్ట్ ఏబీల గురించి రాసి నెక్స్ట్ ఎక్స్ యొక్క ఆర్డర్ కూడా 2/3 అవుతుంది అని ఈ స్టెప్ నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇచ్చాడో అది ఇక్కడ ఒకసారి రాసుకుందాం. అంటే ఏంటి, a+b - x = 0 కదా, అది రాయండి. ఇది మనకి ఇచ్చాడు. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. అంటే a+b = -x ఇటు వస్తే +x. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెఫ్ట్ సైడ్ రాసుకుని క్యాలిక్యులేషన్ చేయాల్సింది రైట్ సైడ్ రాసుకుందాం. అంటే ఏం లేదు, రైట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ రాశాను. ఇప్పుడు ఎక్స్గానే ఉంది. ఏ అంటే మనకు తెలుసు, ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ నోట్ చేద్దాం, ++గానే ఉంచుదాం. బి ప్లేస్లో బి మ్యాట్రిక్స్ నోట్ చేద్దాం. ఓకే. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రకారం ఎలిమెంట్ ఏ ప్లేస్లో ఉందో అదే ఎలిమెంట్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్నదాన్ని ఫస్ట్ రో ఫస్ట్ కాలంతోనే యాడ్ చేయాలి. ఒకవేళ మీకు దానికి అర్థం కాకపోతే మ్యాట్రిక్స్ పార్ట్ 1 చూడండి, అందులో క్లియర్గా ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసి ఫస్ట్ ప్లేస్లో వేయాలి. సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేసి సెకండ్ ప్లేస్లో వేయాలి. థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేసి రోలో ఉన్నటువంటి థర్డ్ ప్లేస్లో నోట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ రో కూడా అంతే. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 + 1 3, 3 + 2 5, +1 -1 కాబట్టి 0 అవుతుంది. 6 + 0 0, 6. 2 మైనస్లు కాబట్టి -2 అవుతుంది, 0 కాదు. 5 + 3 8, అంటే రిజల్ట్ ఇలా వస్తుంది. ఒక స్టెప్పే కాబట్టి నేను నెక్స్ట్ పేజ్ చేయకుండా ఇక్కడే చేస్తున్నాను. ఇది ఆన్సర్ వచ్చేసింది, దీనికి బాక్స్ గీసేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్, బి అనేది 3/3. ఎలా చెప్తున్నాం, 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి కాబట్టి 3/3. అయితే a - b సబ్ట్రాక్షన్ అడిగాడు. 4b - 3a. నేనేం చేశానంటే 4b - 3a మీరు చేయండి, నేను దీన్ని ఉల్టా చేశాను. 4a - 3b చేశాను, మీరు 4b - 3a చేయండి. ఫస్ట్ a - b చూద్దాం. a - b చూడాలి అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటన్నది ఫస్ట్ స్టెప్ రాయాలి. సో ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చినట్టు రాసుకున్నాం, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ మనం చేయవలసింది a - b కాబట్టి a - b రాద్దాం. అంటే ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, బి ప్లేస్లో బి మ్యాట్రిక్స్ రాసాం. ఇంతకుముందు మనం ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేసినప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్తోనే యాడ్ చేసాం. దీనికి రివర్స్ అనమాట. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్తోనే సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇలా వస్తుంది అనమాట. 0 - 1, ఓకే. 1 - 2 చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 1 మైనస్, మళ్ళీ ఎలిమెంట్ -2 బ్రాకెట్లో పెట్టాలమ్మా. 2 - 0, నెక్స్ట్ 2 - 0 ఇక్కడ. అలాగే ఇంకా మైనస్లు ఎక్కడ ఉన్నాయి చెప్తాను చూడండి. 4 - -1 అంటే ఇది. సో ఇలా నోట్ చేసేసుకున్న తర్వాత క్లియర్గా ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఈ లాస్ట్ స్టెప్ని నెక్స్ట్ పేజ్లో పైన రాసుకుని చేద్దాం. లాస్ట్ పేజ్లో మనకు వచ్చిన స్టెప్ ఇది, చివరిగా మిగిలిన స్టెప్ ఇది. దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 - 1 అంటే -1, 1 ఒకసారి ఆగండి రాసి చూపిస్తాం. 0 - 1 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి -1. మైనస్ ఇంటూ మైనస్ బ్రాకెట్ ఉంటే ఇంటూ అని చెప్పాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1 + 2 అవుతుంది ఇది. 2 - 0 అంటే 2నే, 2 - 0 అంటే 2నే. 3 - 1 అంటే 2,
4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 4 ప్లస్ 1 అవుతుంది. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 0 ఎంత తీసేసినా అదే ఉంటుంది. 6 మైనస్ 3 3. మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఇంకా సింప్లిఫై చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఇది. ఇది రిజల్ట్ కాబట్టి దీనికి బాక్స్ ఇచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ 4a మైనస్ 3b చేస్తున్నాను నేను. అంటే 4 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఏ రాయాలి, 3 ఇంటూ బి మ్యాట్రిక్స్ ప్లేస్లో బి రాయాలి. ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ కాబట్టి 4 లోపలికి వెళ్తే ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది, 3 లోపలికి వెళ్తే ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చేసాం కాబట్టి రాసేయండి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదమ్మా, ఇంతకుముందు ఇప్పుడే కదా చెప్పాను ఒక 10 minutes బ్యాక్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 4 4 8 8 12 16 16 20 24. అదేవిధంగా దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 3 మైనస్ 6 0 0 3 3 మైనస్ 3 ఇలా వస్తుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఈచ్ సేమ్ టు సేమే కదా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది. ఈ లాస్ట్ స్టెప్ని మళ్ళీ ఇక్కడ రాసుకుందాం. సేమ్ టు సేమ్ పొజిషన్లో ఉన్నదానే చేయాలి. 4 మైనస్ 3 4 మైనస్ ఆఫ్ మైనస్ 6 8 మైనస్ 0 8 మైనస్ 0 ఇలా ఉన్నదాన్ని క్లియర్గా రాసుకోండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 4లో 1 6 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్. ఇది మీకు అర్థమవుతుంది కదా. దీన్ని సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. ఇది లాస్ట్ స్టెప్, పేజీలో ఉన్న లాస్ట్ స్టెప్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఇది. ఇది ఎడిషన్స్ సబ్ట్రాక్షన్సే కాబట్టి మీరు ఇంటర్మీడియట్కి వచ్చారు కాబట్టి నేను క్లియర్గా చెప్పడం లేదు. సో దీని ఆన్సర్ని మళ్ళీ రాసుకుని బాక్స్ని డ్రా చేయండి. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి అయితే ఎక్స్ ఎంత అని అడిగారు. ఓకేనా. సో దీన్ని కేవలం ఈ యొక్క ఆపరేషన్ ఏదైతే ఇచ్చాడో మనకి దీన్ని ఒక్కదాన్ని నేను చేసి చూపిస్తాను. దీని ప్రకారం మీరు ఎడిషను సబ్ట్రాక్షను డివిజను వచ్చు కాబట్టి చేసేయండి. సో ఇచ్చినటువంటి 2 మ్యాట్రిక్స్లు రాసుకోండి. తర్వాత మనకి ఏ కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ రాసుకోండి. ఈ కండిషన్లో మనం కనుక్కోవాల్సింది ఎక్స్ కాబట్టి పాలినామియల్స్ని ఎలా అయితే మనం సాల్వ్ చేసామో అలాగే ఎక్స్ని ఒక్కదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకుని ఏ నాటి తీసుకెళ్తే బి మైనస్ ఏ అవుతుంది, ఏ ప్లస్ అయ్యి అటు వెళ్తే మైనస్ అవుతుంది. మనకి ఎక్స్ మాత్రమే కావాలి, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి వెళ్తే 1/2 అవుతుంది. సో 1/2 బి మైనస్ ఏ. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 1/2 అలాగే ఉంచండి, బి ప్లేస్లో బి మ్యాట్రిక్స్ రాయండి, ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ రాయండి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, మనకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రకారం 1/2ని లోనకు పంపించి ఈచ్ ఎలిమెంట్ని 2తో డివిజన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ఆన్సర్ మీకు ఎంత వస్తుంది, 13 2 మైనస్ 1 వస్తుంది. మీరు ఇది చేస్తే కంప్లీట్ క్యాలిక్యులేషన్ నోట్ చేసుకుని చెక్ చేసుకోండి. కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్. 3/2 మ్యాట్రిక్స్ని మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలిమెంట్లు ఇలా ఉండాలి. ఏ ఇది ఎలా ఉండాలి, హాఫ్ ఇంటూ i మైనస్ 3j కింద ఉండాలి. మాడ్ అంటే లోన రిజల్ట్ ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా దాని వాల్యూ మీరు ప్లస్ఏ తీసుకోవాలి మాడ్ అంటే. సో మనం జనరల్గా ఎలా రాస్తామో చూద్దాం. జనరల్గా రాసేది ఏంటి, 3/2 మ్యాట్రిక్స్ అంటే 3 rows ఉండాలి, 2 columns ఉండాలి. ఎలిమెంట్స్ నేమ్స్ ఇలా ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ నేమ్స్ ఎలా తీసుకోవాలన్నది నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. మీకు కనుక ఇది అర్థం కాకపోతే ఫస్ట్ క్లాస్ ఒకసారి చూడండి. సో ఈచ్ వన్ కనుక్కుంది అక్కడ, A11 A21 A31 ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి ఆ తరువాత దీన్ని మనం ఏం చేద్దాం, ఈ మ్యాట్రిక్స్లో నోట్ చేద్దాం. సరే, ఇది మనకి ఇచ్చాడు. మరి i j ఎక్కడ ఎంతవరకు ఉంటాయి అంటే i అనేది ఏంటి, రోస్ కదా. రోస్ ఎన్ని ఉన్నాయి, 3, కాబట్టి i 3నే ఉంటాయి. j అంటే ఏంటి, కాలం కదా. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2, కాబట్టి j 1 2నే తీసుకోవాలి. సో మీరు A11 ఫైండ్ అవుట్ చేస్తే A11 అంటే i ఉన్న ప్లేస్లో 1 నోట్ చేయాలి, j ఉన్న ప్లేస్లో కూడా నోట్ చేయాలి. అంటే 1 3 into 1 అనమాట, ఇలా వస్తుంది. ఒకవేళ 2 2 తీసుకున్నారనుకోండి, 2 2 వద్దులేండి, 3 2 తీసుకుందాం. అంటే i ప్లేస్లో 3 నోట్ చేయాలి, j ప్లేస్లో 2, అంటే 3 మైనస్ 3 into 2. ఇదిగోండి ఇలా ఈ వాల్యూస్ నోట్ చేస్తే దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ని
ఈ రిజల్ట్ని ఈ ప్లేస్లో నోట్ చేస్తే మీకు మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకు వచ్చింది ఇవి కదా. A11 ఎంత 1 అంటే ఫస్ట్ ఇది. A12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ కాలం ఎంత 5/2. ఇది చూద్దాం. A22 సెకండ్ రోలో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ రోలో సెకండ్ కాలం అంటే ఇక్కడ రాయాలి. దీని రిజల్ట్ అది. ఓకేనా. ఒకవేళ A31 రాయాలనుకోండి, థర్డ్ రోలో ఫస్ట్ కాలం 1 2 3 థర్డ్ రో ఫస్ట్ కాలం అంటే ఇక్కడ రాయాలి. అంటే A31 ఎంత 0. ఇలా మ్యాట్రిక్స్ కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.a, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ సింగిల్ మ్యాట్రిక్స్. ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, దీన్ని సింగిల్ మ్యాట్రిక్స్ కింద రాయమన్నాడు. ఎడిషనే కాబట్టి నేను ఎడిషన్ ఎలా చేయాలో చెప్పాను కాబట్టి రిజల్ట్ చెప్తాను, మీరు చెక్ చేసుకోండి. నల్ మ్యాట్రిక్స్తో అంటే జీరో మ్యాట్రిక్స్ నల్ మ్యాట్రిక్స్ అంటారు. నల్ మ్యాట్రిక్స్తో దేన్ని యాడ్ చేసినా అదే వస్తుంది కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే 2 + 0 2నే, 1 + 0 1నే, 3 + 0 3నే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 - 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ -1, 1 + 1 అంటే సెకండ్ ఎలిమెంట్ 2, -1 0 అంటే ఇలా వస్తుంది మీకు. ఓకే, ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ యాడ్ చేసి అదే ప్లేస్లో నోట్ చేసాడు. ఇక్కడ కూడా అంతే. మీకు దీన్ని 3 + 4 చేయండి 7 వస్తుంది, 8 + 1 చేయండి 9 వస్తుంది, -2 4 చేయండి 2 వస్తుంది. అలా దీన్ని యాడ్ చేస్తే మీకు రిజల్ట్ ఇది వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా రిజల్ట్ ఈ కింద నోట్ చేసింది వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏ అనే మ్యాట్రిక్స్, బి అనే మ్యాట్రిక్స్, ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. A + B = X అనే కండిషన్ సాటిస్ఫై అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఇది ఎడిషను. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రకారం LHS RHS ఈక్వల్ చేయాలి. సో ముందు ఇచ్చినటువంటి ఈ రెండు మ్యాట్రిక్స్ని నోట్ చేద్దాం, ఆ నెక్స్ట్ కండిషన్ చూసుకుందాం. ఓకేనా. ఇవి ఇచ్చినటువంటి రాసాం. కండిషన్ ఏంటి, A + B = X. సో A + B లెఫ్ట్ సైడ్ రాయండి, అంటే ఏ మ్యాట్రిక్స్ ప్లస్ బి మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఎక్స్ ప్లేస్ చేసాం. దీన్ని ఎడిషన్ చేయండి. ఎడిషన్ చేస్తే ఫస్ట్ ఎలిమెంటు సెకండ్ ఎలిమెంటు, అలాగే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంటు సెకండ్ ఎలిమెంటు. ఇలా ముందు ఎడిషన్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్లు పెట్టాం, ఒకవేళ సబ్ట్రాక్షన్ ఉంటే మధ్యలో మైనస్లు పెట్టేవాళ్ళం, అంతే తేడా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసినప్పుడు దీన్నే కదా సింప్లిఫై చేయాల్సింది. సింప్లిఫై చేస్తే 2 - 1 1 అవుతుంది, 3 + 1 4 అవుతుంది, 4 + 3 7 అవుతుంది, 2 - 5 కాబట్టి -3 అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చింది మనకి రిజల్ట్. ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అంటే x1 ఎంత అవుతుంది 1 అవుతుంది, x2 4, x3 7, x4 -3. ఈ రిజల్ట్ రాసేసి బాక్స్ డ్రా చేసేయండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 3/3 మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్. ఇది కూడా 3/3 మ్యాట్రిక్సే. A + B + C కనుక్కోమన్నారు. నేను రిజల్ట్ ఇచ్చేస్తున్నాను. ఇంతకుముందు మనం 2 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేసామో 3 మ్యాట్రిక్స్ కదా, అంటే -1 + 1 + -2. ఇది ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ కింద. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, -2 + -2 + 1. థర్డ్ ఎలిమెంట్ ఏంటి, 3 + 5 + 2. ఇలా ఏ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్ని ఆ ప్లేస్లో ఉన్న దాంతో యాడ్ చేస్తే మీకు చివరికి రిజల్ట్ ఇది వస్తుంది. ఇందులో ఒకసారి ఏదన్నా చెక్ చేద్దాం. ఇది చెక్ చేద్దామా, -1 + 2 రిజల్ట్ ఎంత 1, 1 + 0 అంటే ఎంత 1, ఆ 1 మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 8ని కూడా చెక్ చేద్దాం. 8 అంటే సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ అనమాట. 4 + 2 ఎంత 6, 6 + 2 ఎంత 8. సో ఇలా నోట్ చేయండి. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఏ మ్యాట్రిక్స్ 3/3, బి మ్యాట్రిక్స్ 3/3. సో ఎడిషను సబ్ట్రాక్షను పాసిబుల్ అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఎక్స్ అయితే ఎక్స్ కనుక్కోమన్నారు. దీన్ని కూడా మీరు ఎడిషన్ చేయగలరు కదా. ఎక్స్ = A + B అంటే ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ రాస్తారు, బి ప్లేస్లో బి మ్యాట్రిక్స్ రాస్తారు. రాసిన తర్వాత రిజల్ట్, ఈ రిజల్ట్ మనకి ఇలా వస్తుంది. +3 -3 0, 2 - 1 1, -1కి +0 -1, 2 + 2 4 అవుతుంది, -2 1 అంటే -1 వస్తుంది, 0 + 3 అంటే 3నే,
1 4 5 కదా, 3 మైనస్ 1 2 కదా, 1 ప్లస్ 2 3. సో ఇలా ఎడిషన్ కాబట్టి మీకు చిన్న చిన్నవి ఏమి ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుంది. ఇక ఫిఫ్త్ ప్రాబ్లం, ప్రస్తుతం ఈ క్లాస్కి ఇదే లాస్ట్. మీకు 2 మ్యాట్రిసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వాలిటీ, ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ అయితే XY జడ్లను కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఇచ్చింది రాసేయండి. మనకి XY జడ్ ఏనే కావాలి కాబట్టి ఈ ఎలిమెంట్ ఈక్వల్ చేద్దాం. Y కావాలి కాబట్టి సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేద్దాం. జడ్ కావాలి కాబట్టి థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేద్దాం. 6 కావాలి కాబట్టి ఫోర్త్ ఎలిమెంట్ ఈక్వల్ చేద్దాం. సో ఫస్ట్ చూద్దాం, x మైనస్ 3 ఈక్వల్ టు 5. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ -3 అటు వెళ్తే ప్లస్, సో -3 అటు వెళ్తే +3, 5 + 3 అంతా 8. సో ఫస్ట్ x వాల్యూ వచ్చేసింది. y వాల్యూకి ఈ రెండు ఈక్వల్ చేద్దాం. 2y - 8 ఈక్వల్ టు 2. మనకు y కావాలి కాబట్టి -8 అటు పంపిస్తే +8. సో 2 + 8 అవుతుంది, అంటే 10. మనకు y ఒకటే కావాలి. 2yని మల్టిప్లై చేసినట్టు వస్తే డివిజను, 10/2 అంటే 5. సో y వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ z వాల్యూ, z + 2 ఈక్వల్ టు -2. +2 అటు వెళ్తే -2, ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది, మళ్ళీ 2 ఇటు వస్తే -2 అయింది. -2 ఎంత, -4. సో z వాల్యూ -4. ఇక లాస్ట్ 6 ఈక్వల్ టు a-4కి ఈక్వల్ చేద్దాం. a-4 లెఫ్ట్ సైడ్ రాశాను నేను, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. -4 అటు వెళ్తే +4 అవుతుంది, అంటే 6 + 4. సో a ఈక్వల్ టు 10. ఇక్కడతో మనకి క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. టెక్స్ట్ బుక్ మారింది కదండి, మాకు వేరే చాప్టర్ చెప్పమని కొంతమంది పిల్లలు అడుగుతున్నారు. మీకు ఏ చాప్టర్ కావాలో అది కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను ఆ చాప్టర్ బిగిన్ చేస్తాను. ఎవరూ మెన్షన్ చేయకపోతే ఇదే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి అమ్మా. నాకు ఇంకా క్లాసు ఇంకా డీప్గా చెప్పాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.